స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జీబీఎస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించండి. రాజమండ్రి పరిసరాల్లో 2 కేసులు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు. ఇంజెక్షన్లు, మందులు సిద్ధంగా ఉంచారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 2 కేసులు. ప్రభుత్వ ఆసుపత్రి సందర్శనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. టీడీపీ దిగజారుడు రాజకీయం తిప్పికొడతాం. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై దాడి దారుణం. కూటమి ప్రభుత్వంపై జక్కంపూడి గణేష్ ఆగ్రహం. వైసీపీనా జనసేనానా? తన భవిష్యత్ రాజకీయ గమనంపై తేల్చి పారేసిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. మార్చి 8 వరకు 144 సెక్షన్ అమలు. వదంతులు నమ్మొద్దు. అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ. జీబీఎస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి లక్షణాలు కనిపించగానే అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సందర్శించారు. జీపీఎస్కు ముందస్తు జాగ్రత్త చర్యలపై వైద్యులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 16 కేసులు నమోదయ్యాయని, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 2 కేసులు వస్తే పరీక్షల కోసం కాకినాడ పంపించారని చెప్పారు. జీపీఎస్తో బాధపడే వారి కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు చేశారని, అవసరమైన మందులు, ఇంజెక్షన్లు సిద్ధంగా ఉంచారని తెలిపారు. ఈ వ్యాధి అనుమానిత లక్షణాలు కనిపించగానే అశ్రద్ధ చేయకుండా వైద్యులను కలవాలని కోరారు. జీబీఎస్ వస్తే శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున పెరిఫెరల్ నరాలపై దాడి చేయడంతో కండరాల బలహీనత, తిమ్మిర్లు రావడం, కాళ్ళు చచ్చుబడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని ఆయన వివరించారు. జీబీఎస్ కాళ్ళలో ప్రారంభమై పై వరకు వ్యాపిస్తుందని, తిమ్మిర్లు, నడవలేని స్థితి సంభవిస్తుందని, అటువంటి స్థితి కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందితే ఎటువంటి ప్రమాదం ఉండదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. సాధారణ జలుబుగా ఈ వ్యాధి ప్రారంభమవుతుందని, అజాగ్రత్తగా ఉంటే ప్రాణాపాయం సంభవిస్తుందని హెచ్చరించారు. ఈ తరహా అనారోగ్య సమస్యలు కనిపించగానే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించి తగు వైద్యం పొందాలని కోరారు. ఒక పేషెంట్కు 5 రోజుల పాటు 5 ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని, బయట ఈ ఇంజెక్షన్ ఖరీదు 20,000 రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో దీనిని ఉచితంగా చేస్తారని భరోసా ఇచ్చారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, మరకుర్తి రవి యాదవ్, ఆసుపత్రి కమిటీ సభ్యులు కేబుల్ మురళి, గుత్తుల సత్యనారాయణ, చాపల చినిరాసు, దుత్తరపు గంగాధర్ తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. బార్ సిండ్రోమ్, జీబీఎస్ ఏదైతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ రాష్ట్రంలో వ్యాపిస్తూ ఉంది. సుమారు 16 కేసులు కూడా రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఆ సిమ్టమ్స్తో వచ్చిన వాళ్ళు ఆ 16 మంది జీపీఎస్ఆ కాదా అన్నది టెస్టింగ్ పంపించి నిర్ధారించాల్సిన అవసరం ఉంది. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో కూడా 2 రావడం, కాకినాడకి పంపించారు, టెస్టింగ్ కూడా చేయిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇది చాలా అరుదైన, తీవ్రమైన నాడి సంబంధించిన రుగ్మత. ఇది ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. స్వతహాగా ఒక వైరల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్తో స్టార్ట్ అయ్యి ఫీవర్ ఎపిసోడ్స్ తోటి, తర్వాత ఒక లోవర్ బాడీ ప్యారలైజ్ అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి రెస్పిరేటరీ సిస్టమ్ కూడా దెబ్బ కొట్టే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంటే ప్రజలు అప్రమత్తం అవ్వాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉంటే తక్షణమే హాస్పిటల్ని సంప్రదించాలి. జీజీహెచ్ హాస్పిటల్ ఇప్పుడే పర్యవేక్షించాం, సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడాం, డాక్టర్స్తో కూడా చర్చించాం. ఒక ఐసోలేషన్ రూమ్ తయారు చేయమని, ఒక 2 బెడ్ ఐసోలేషన్ రూమ్, అది కూడా తయారయ్యి ఉంది. అలాగే ఇది వచ్చిన తర్వాత మజిల్ వీక్నెస్ రావడం, నీరసం, ఇవన్నీ కూడా ఉంటాయి. తక్షణమే తెలియచేసినట్లయితే టెస్టింగ్, ప్రస్తుతం కాకినాడలో ఉంది టెస్టింగ్ సెంటర్, కాకినాడలో టెస్టింగ్ శాంపుల్స్ తీసి పంపించి
అక్కడి నుంచి నిర్ధారించబడిన తర్వాత ఇనీషియల్గా స్టెరాయిడ్స్ వాడతారు. స్వతహాగా స్టెరాయిడ్స్ వాడడంతో అది క్యూర్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. స్టెరాయిడ్స్కి కూడా రెస్పాండ్ కాకపోతే ఐబీ ఇంజెక్షన్స్ చేయించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ ఐబీ ఇంజెక్షన్స్ కూడా 5 రోజులు రోజుకు ఒక ఇంజెక్షన్ చేయించుకోవాలి. స్వతహాగా బహిరంగ మార్కెట్లో ఒక ఇంజెక్షన్ వచ్చి 20,000 25,000 ఉన్నారు. ఆ ఇంజెక్షన్స్ కూడా కావాల్సినంత స్టాక్ ఇప్పుడు హాస్పిటల్లో పెట్టుకొని ఉంచుకున్నారు. ముందే ఏదైనా కాని పరిస్థితి వస్తే ఆ ట్రీట్ చేయడానికి కావాల్సిన స్టాక్ పెట్టుకొని అప్రమత్తంగా ఉండడం జరిగింది. ప్రజలను కోరేది ఒకటే, ఇది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, అంటే ఒకరి దగ్గర నుంచి ఒకరిని అంటువ్యాధి కింద వెళ్ళే పరిస్థితి ఏమీ లేదు. కాబట్టి ప్రజలు జాగ్రత్తతో పాటు మీకు ఏదైనా ఈ లక్షణాలు కనబడితే నిర్లక్ష్యం చేయకుండా ఏదో సీజనల్ ఇన్ఫెక్షనే అలా వచ్చి పోతుంది కదా అని చెప్పి మీకు మీరు సొంత మెడికేషన్ చేసుకోకుండా తక్షణమే జీజీహెచ్ హాస్పిటల్ సంప్రదించండి. ఐసోలేషన్ రూమ్స్ పెట్టాం. ఇక్కడ డాక్టర్స్ అందరూ అప్రమత్తంగా ఉన్నారు. వెంటనే టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్లో ఏది లేకపోతే సంతోషం, ఒకవేళ నిర్ధారించబడితే కంగారు పడాల్సిన అవసరం లేదు. స్టెరాయిడ్స్ వాడతారు. స్టెరాయిడ్స్ కూడా రెస్పాండ్ కాకపోతే ఐబీ ద్వారా ఇంజెక్ట్ చేసి ట్రీట్ చేస్తారు. ఇది క్యూరబుల్ డిసీజే. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు దాడిశెట్టి రాజాపై తొలిలో టీడీపీ శ్రేణులు దాడి చేయడం దారుణమని వైసీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జకంపూడి గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చలో తుని కార్యక్రమానికి పిలుపునివ్వడంతో జకంపూడి గణేష్ను పోలీసులు తుని వెళ్లకుండా అడ్డుకున్నారు. స్థానిక జియాన్ రోడ్లో ఉన్న ఆయన కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఎన్ని రకాలుగా వైసీపీ శ్రేణుల్ని భయపెట్టాలని, ఇబ్బంది పెట్టాలని చూసినా భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. టీడీపీకి మెజార్టీ లేకపోయినా వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని దురాలోచన చేయడం సరికాదని అన్నారు. కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి ఇబ్బంది పెట్టి లాక్కోవాలని ప్రయత్నించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు రక్షణ కల్పించకుండా అధికార యంత్రాంగం, పోలీసులు వ్యవహరించడంపై మండిపడ్డారు. తిరిగి తప్పుడు మార్గంలో దాడిశెట్టి రాజాపైనే కేసులు నమోదు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. జరుగుతున్న పరిణామాలను ప్రజలందరూ గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఆయన వెంట వైసీపీ నాయకులు అరుణ్ జేకే, రాయుడు రాకేష్, అడప అనిల్, కోడికోట, తగరం సోము, నల్లం రాజేష్, గొట్టిముక్కల రాసు, బాలాజీరెడ్డి, కురుమెల్లి స్వరూప్ తదితరులు ఉన్నారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనల కోసం మీ ముందుకు రావడం జరిగింది. మరి పూర్తిగా అప్రజాస్వామికంగా మా అందరి యొక్క గొంతులు మోస్తూ ఇష్టారాజ్యంగా వీర వ్యవహారం చేస్తూ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానివ్వండి, నాయకులకు కానివ్వండి, ఈ రోజున మేమందరం ఒకటే సమాధానం చెప్దాం అనుకుంటా ఉన్నాం. మీరు ఎన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టాలన్నా సరే, ఇక్కట్లకు గురి చేయాలన్నా సరే భయపడే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ రోజున చలో తుని అనే కార్యక్రమానికి మా అందరి ప్రీతమ నాయకులు దాడిశెట్టి రాజన్న పిలుపునివ్వడం జరిగింది. దానికి బయలుదేరుతూ ఉన్నటువంటి మా అందరినీ కూడా రాత్రి నుండి పోలీసు వారు భయోందోళనకు గురి చేసి నిర్బంధించడం మీరందరూ చూస్తూ ఉన్నారు. మరి తునిలో జరుగుతున్నటువంటి సంఘటన మీ అందరికీ తెలిసిందే. వైస్ చైర్మన్ కోసం తెలుగుదేశం పార్టీ వారు దిగజారి రాజకీయం చేస్తూ ఉన్నారు. మాకు కావాల్సినటువంటి మెజారిటీ సంఖ్య మాకు ఉందని తెలిసి వారిని ఏదో ఒక రకంగా ప్రలోభాలకు గురి చేసి భయపెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని లాక్కుని వైస్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలన్న వాళ్ళ దురాలోచనల్ని ఒకసారి గమనించవలసిందిగా ప్రజలందరినీ కోరుతూ ఉన్నాను. నిన్నటి రోజున ఒక మాజీ మంత్రి అన్న విషయాన్ని కూడా
పట్టించుకోకుండా, ఆయన కనీసం రక్షణ కలిగించకుండా ఏ విధంగా అయితే అధికార యంత్రాంగం కానివ్వండి, పోలీసు వారు కానీ అక్కడ వారి పనితీరుని చూడమని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను. నిన్నటి రోజున వారు చేసినటువంటి దౌర్జన్యం మీడియాలో చూస్తూ ఉంటే నిజంగా కూడా చాలా బాధ అనిపించింది. తిరిగి మరలా వారే దాన్ని సైడ్ ట్రాక్ పట్టిస్తూ తిరిగి రాజన్న మీదే కేసులు కట్టించడం అనేది నిజంగా కూడా చాలా అమానుషం. వారి దాడి చేసి మరలా తిరిగి కేసు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసమో మీరందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. విభజన హామీలు నెరవేర్చడానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ చూపించాలని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనేది శాస్త్రీయంగా జరగలేదన్నారు. సుమారు 11 సంవత్సరాల కిందట ఇదే రోజున పార్లమెంట్లో చాలా అమానుషంగా, అవమానకరంగా, ప్రజాస్వామ్య వ్యవస్థకు, చట్టాలకు విఘాతం కలిగించేలా ఓటింగ్ ప్రక్రియ లేకుండా తలుపులు మూసి మీడియా ప్రసారాలను నిలిపివేసి బిల్లు పాస్ చేసి రాష్ట్రాన్ని విభజించారని గుర్తు చేశారు. ఇప్పటికైనా సరే ఈ విషయంలో జరిగిన అన్యాయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో ప్రారంభం కానున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చించి తీర్మానం చేసి కేంద్రానికి పంపించేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ చూపాలని అన్నారు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఆ తరువాత పవన్ కళ్యాణ్కు కూడా విభజన చట్టం గురించి వివరించడమే కాదు, రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు, నిధులు, విధులు అన్నీ కూడా లిఖితపూర్వకంగా అందజేయడం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్తో ఉన్న స్వల్ప పరిచయంతో అతనిపై ఈ విభజన అంశం సానుకూలంగా స్పందిస్తానని ఆశాభావంతో ఉన్నానని చెప్పారు. మంచి వ్యక్తిత్వం, నిర్మోహమాటంగా, ముక్కుసూటిగా మాట్లాడే నైజంతో భవిష్యత్ తరాలకు మేలు చేయాలనే ఆశయం ఉందని, ఈ విషయంలో న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉందన్నారు. ఫిబ్రవరి 18 అంటే అందరికీ గుర్తొచ్చి ఉంటుంది. 11 ఏళ్ళు అయింది. ఇదే రోజున లోక్సభలో మమ్మల్ని బయటపెట్టి ఓటింగ్ జరపకుండా బిల్లు పాస్ అయిపోయింది అని ప్రకటించారు. ఏంటంటే స్పీకర్ గారికి ఉన్నటువంటి అధికారాల్లో ఎప్పుడైనా ఉత్తినే అవసరం లేకుండా ఓటింగ్ అడుగుతున్నారు ఫర్ ఫ్రివలస్ రీజన్స్. అంటే మొత్తం సభ్యులందరూ ఒకవైపు ఉండి ఎవడో ఒకళ్ళో ఇద్దరో సభ్యులు లేచి నాకు ఓటింగ్ పెట్టండి అంటే, పూర్వం ఓటింగ్ ఎలా ఉండేదంటే ఎలక్ట్రానిక్ లేదు. పూర్వం ఓటింగు ఆయస్ అందరూ ఇటేపు వచ్చి నిలబడండి, నోస్ అందరూ ఇటేపు వచ్చి నిలబడండి అని నిలబెట్టి మళ్ళీ స్టాఫ్ వచ్చి లెక్క పెట్టేవారు. అందుకని చెప్పి ఇది పెట్టారు. ఏమనంటే పుట్టిన ఒక సభ్యుడు లేచి ఓటింగ్ అంటే మొత్తం ఇదంతా ప్రక్రియ గంట సేపు పడుతుంది అని పెట్టారే కానీ అది ఎప్పుడు మన పార్లమెంటరీ చరిత్రలో ఎప్పుడూ అది వాడలే. ఓన్లీ మన ఆంధ్ర రాష్ట్ర విభజన దగ్గరికి వచ్చేటప్పటికి అది తీశారు బయటికి. ఒక రాష్ట్రాన్ని విభజన చేయడానికి ఎంతమంది అనుకూలం, ఎంతమంది ప్రతికూలం అనేది ఓటింగ్ జరగకుండా జరిగింది ఇది ఒకటే. చాలామంది దానికి ఏం చెప్తారంటే ఉంది కదండి, స్పీకర్కి అధికారం ఉంది కదా అని. కానీ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 100లో క్లియర్గా చెప్పారు, ఏ బిల్లు పాస్ చేయాలన్నా సరే ఓటింగ్ జరిగి తీరాలి. మనకు ఓటింగే జరగకుండా బిల్ పాస్ అయిపోయిందని అన్నారు. సరే కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయాయండి, కలిసిపోయాక మిగతా వాళ్ళు ఏం చేస్తారు, నోరు మూసుకూరుకోక తప్పదు కదా అని అనుకోవటం తప్పు. అప్పుడు కాన్స్టిట్యూషన్ ఎందుకు, పార్లమెంట్ ఎందుకు? రెండు పార్టీల వాళ్ళు కలిసి ఏ బిల్లులు వేస్తా అనుకుంటే అది అయిపోతుంది, బోర్డు డబ్బు ఖర్చు. ఎందుకు లోక్సభ, రాజ్యసభ ఇవన్నీను? బీజేపీ వాళ్ళకి వేళ అబ్సల్యూట్ మెజార్టీ ఉంది, అన్ని బిల్లులు పాస్ అయిపోయినట్టే లెక్క. మళ్ళీ ఇంక పార్లమెంట్ ఎందుకు?
పోనీ బీజేపీ వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందేమోనండి, ఎందుకు వచ్చింది మనం ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది క్రియేట్ చేయడం అని మేము ఎత్తట్లేదు ఆ విషయం. అంటే డైరెక్ట్గా పార్లమెంట్లో ఏ గొడవ వచ్చినా కాంగ్రెస్ వాళ్ళు లేచి ఏ గొడవ చేసినా వెంటనే మోడీ గారు అమిత్ షా గారు లేస్తారు, లేచి ఏమంటారు, ఏమండి మీరు ఆ రోజు ఏం చేశారు, అసెంబ్లీ కౌన్సిల్ రిజెక్ట్ చేశాక అసలు ఎలా చేశారండి విభజన? అమిత్ షా గారు ఆగస్టు 6, 2019 నాడు లోక్సభలో వేసిన ప్రశ్న పంపించారు కిందకి, అసెంబ్లీ రిజెక్ట్ చేసింది, కౌన్సిల్ రిజెక్ట్ చేసింది, ఎలా చేశారు విభజన అంటే అమిత్ షా గారు అడిగాడు. మోడీ గారు అన్నాడు అసలు మొత్తం అందరినీ బయట పారేసి, ఎత్తి అవతల పారేసి, తలుపులు మూసేసి, టెలికాస్ట్ ఆపేసి, మీరు చేసింది ఏ రకంగా అది కాన్స్టిట్యూషన్లో? ప్రధానమంత్రి డైరెక్ట్గా అడుగుతున్నాడు, హోంమంత్రి అడుగుతున్నాడు, వాళ్ళిద్దరికన్నా బీజేపీ ఉంది, మన వాళ్ళు ఎందుకో అసలు నోరెత్తరు. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు కోడ్ అమల్లో ఉన్నందున మార్చి 8 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ పేర్కొన్నారు. స్థానిక ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలకు, వచ్చే నెల 3న కౌంటింగ్ ప్రక్రియకు ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. కాకినాడ జిల్లా తొలిలో జరుగుతున్న మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలక్షన్ సందర్భంగా శాంతి భద్రతలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా నుండి ఎవరూ కూడా అక్కడికి వెళ్లడానికి ఎటువంటి అనుమతులు లేవని, జిల్లాలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా జిల్లా అంతటా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కొంతమందిని గృహ నిర్బంధం చేశారని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం, ఎవరూ ఇటువంటి అసత్య ప్రచారాలు చేయరాదన్నారు. జిల్లాలో ఎవరిని హౌస్ అరెస్టులు, ప్రివెంటివ్ అరెస్టులు చేయలేదని తెలిపారు. సామాజిక మాధ్యమాలలో పోలీసులు కొందరు రాజకీయ నాయకులను గృహ నిర్బంధం చేసినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని, అలా ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంది. అలాగే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. దాన్ని బట్టి అందరూ కూడా ఈ కోడ్ ఎలక్షన్ రూల్స్ను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని మా రిక్వెస్ట్. అలాగే కాకినాడ జిల్లా తునిలో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్స్ దృష్ట్యా, వైస్ చైర్మన్ ఎలక్షన్ దృష్ట్యా జరుగుతున్న కార్యక్రమాలకి మన దగ్గర నుంచి వెళ్ళి అక్కడ ఏదన్నా ప్రజాశాంతికి విఘాతం కలిగించకూడదని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఎటువంటి మీటింగ్లు కానీ, ఏదైనా ఊరేగింపులు కానీ, ఏదైనా సరే ఎలక్షన్ పరిధికి లోబడి చేసుకోవాల్సిందే తప్ప ఎవరికైనా ఇండివిజువల్గా నిర్ణయాలు తీసుకుని చేసుకోవడానికి లేదు. కాబట్టి అవన్నీ కూడా పాటించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం కొంతమందిని గృహ నిర్బంధం చేశారని, లేదా ఇంకెతరత్ర చేశారని చెప్పి బయట రూమర్స్ జరుగుతున్నాయి. సారీ, మరి అటువంటిది ఏమీ జరగలేదు. ఎవరిని రాజమండ్రి ఈస్ట్ గోదావరి పోలీస్ గృహ నిర్బంధం చేయలేదు. 1, 2 వాళ్ళు ఎవరైతే కొంచెం ఈ ఇష్యూస్ వెళ్తారని, తుని వెళ్తారని లేక తెలిసిందో వాళ్ళకి నోటీసెస్ సర్వ్ చేసి శాంతి భద్రతలకి పోలీసులకు సహకరించాలని చెప్పి, ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి వాళ్ళకి తెలియపరచడం జరిగింది. రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ జిల్లా పరిషత్ పాఠశాలలో 5 లక్షల రూపాయల విలువైన సామాగ్రిని జోస్ ఆలూకాస్ సౌజన్యంతో అందజేశారు. రాజమండ్రి రూరల్ మండలం శాటిలైట్ సిటీ జిల్లా పరిషత్ పాఠశాలలో బత్తిన రాజేశ్వరి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 5 లక్షల రూపాయల విలువైన టేబుల్స్, కుర్చీలు, పోడియం, పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్, కలర్ జిరాక్స్ మిషన్ జోస్ ఆలూకాస్ సౌజన్యంతో అందజేశారు. ముఖ్య అతిథిగా మేనేజర్ వాసుదేవరావు, విశిష్ట అతిథిగా ఏజీఎం, సామాజిక కార్యకర్త సత్యనారాయణ, ప్రదీప్, డి రాముడు, పేరెంట్ కమిటీ అధ్యక్షుడు గెద్దాడ వెంకట కృష్ణసాయి, ఉపాధ్యక్షుడు వై దుర్గారావు, మెంబర్స్ పాల్గొన్నారు. పాఠశాల ఉపాధ్యాయుడు బాబు, డి సర్వేశ్వరరావు,
టి హరిప్రసాద్, జీకేఎస్ అప్పారావు, ఈవీఎల్ఎస్ శాస్త్రులు ప్రకాష్, హేమ్ సుందర్, డి రవికుమార్, వేణుగోపాలరావు, రాజారావు, టి నాగేశ్వరరావు, కె పద్మ, ఆర్ నాగ సుజాత, ఉమాదేవి, శ్రీనివాస్, సునీల్, ఇతర ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది, నాన్ టీచింగ్ స్టాఫ్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి చాలా శుభదినంగా పరిగణిస్తున్నామండి. మరి డిఓ సార్ మా పాఠశాలకు రావడం, జోసా లుకాస్ వారు అందరూ కూడా మా స్టేజ్ మీద ఆశీనులు కావడం జరిగింది. మా పాఠశాల విషయానికి వస్తే ఇక్కడ 6 to ఇంటర్మీడియట్ వరకు నిర్వహిస్తున్నామండి. ఇక్కడ 1350 మంది విద్యార్థులు ఉన్నారు. 54 మంది స్టాఫ్ ఉన్నారండి. మరి ఇంత పెద్ద స్కూల్కి చాలా వరకు మనకి మనబడి మన భవిష్యత్తులో ఫర్నిచర్ రావడం జరిగింది. ఇంకా మాకు ఫర్నిచర్ నీడ్ ఉందండి. ఈ నీడ్ ఉందనే విషయం మనకి చాలామందికి మళ్ళీ లెటర్స్ కూడా పెట్టడం జరిగింది. స్టాఫ్ ఎంతమంది ఉన్నారండి, కొంత ఫర్నిచర్ కావాలని అడగడం జరిగిందండి. కానీ అవకాశం మాకు జోసా లుకాస్ వారి ద్వారా వచ్చింది. మరి మన పాఠశాలలో పనిచేస్తున్న నాగేశ్వరరావు గారు బ్రదర్ అయిన సత్యనారాయణ గారు, ఆయన సామాజిక కార్యకర్త అండి. ఆయన ద్వారా మా పాఠశాలలో ఇంగ్లీష్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రాముడు గారి ద్వారా జోసా లుకాస్ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈ ఫర్నిచర్ ఇస్తున్నారని తెలిసి మేము వాళ్ళు అప్రోచ్ కావడం జరిగింది. మాకేం కావాలో అడిగారండి. మేము ఇండెంట్ పెట్టగానే వెంటనే మాకు ఈ ఫర్నిచర్ అంతనే శాంక్షన్ చేయడం జరిగింది. ఇందులో మాకు 40 చైర్స్, 4 అల్మారాస్ అండి, ఒక 25 టీచర్ టేబుల్స్ ఇవ్వడం జరిగిందండి. అలాగే ఒక పోడియం ఇచ్చారు, ఒక జెరాక్స్ మిషన్, నెక్స్ట్ మనకి అహూజా కంపెనీకి చెందిన సౌండ్ సిస్టమ్ కూడా మా పాఠశాలకు బహుకరించడం జరిగిందండి. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జెడ్గా స్టాఫ్కి స్టూడెంట్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా మనకి ఫర్నిచర్ని పూర్తిగా అవైల్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడిందండి. ఈ ప్రయత్నంలో అందరినీ కలగవడానికి చాలా సంతోషం ఉన్నాయి. తర్వాత మన జోసా లుకాస్ షోరూమ్ మేనేజర్ గారికి రావాలనుకున్నారు. బట్ ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది కాబట్టి వాళ్ళు రావడం కుదరట్లేదు. అందులో నన్ను పంపించారు వాళ్ళు. ఇప్పుడు వచ్చి మిమ్మల్ని అందరినీ కలవడానికి చాలా సంతోషం ఉన్నాయి నాకు. ఇక్కడ షోరూమ్ స్కూల్ బాగా నడిపించడానికి మన హెడ్ మాస్టర్ మేడం గారి బాగా చేస్తున్నారు, చాలా సంతోషం. తర్వాత మన డిప్యూటీ డిఓ గారు వచ్చిన దానికి చాలా సంతోషం ఉన్నాయి. ఇప్పుడు మన షోరూమ్ రాజమండ్రిలో వచ్చి దగ్గర 10 సంవత్సరం అయింది. మన షోరూమ్ ఇన్నిస్పేట దగ్గర మన జోసా లుకాస్ బంగారు ఉంది. ఇప్పుడు ఆ తరపున మన జోసా లుకాస్ 10 సంవత్సరాల మన ఇక్కడ ఈ స్కూల్లో మనకి ఇన్ని ఐటమ్ మనకి ఇచ్చింది కాబట్టి చాలా సంతోషం ఉన్నాయి నాకు. ఇంకా ఎక్కువ ఇవ్వాలని అనుకుంటున్నాము. బట్ సిచ్యువేషన్ మనకి ఎలా అర్థం చేసుకోవట్లేదు. మ్యాక్సిమం మనకి ఎంతవరకు ఇవ్వగా అవుతుందో అంతవరకు చేసేస్తాను మీకు. తర్వాత ఇప్పుడు స్కూల్ ఓపెన్ వచ్చిన తర్వాత నాకు పాతదని గుర్తొస్తుంది నాకు. ఎలా అంటే ఇంతకుముందు మన స్కూల్ చదివేప్పుడు ఎలా ఉన్నాము, మిమ్మల్ని చూసేప్పుడు చాలా ఆనందం ఉన్నాయి నాకు. పాత మెమరీస్ మళ్ళీ తిరిగి రాదు కదా. అందువల్ల ఇప్పుడు మీరు వాడేదే ఐటమ్ చాలా హ్యాపీగా సంతోషంగా నడిపించాలి. ఇవన్నీ ఇప్పుడు మీరు మైండ్లో ఉండేదన్నీ మీకేం చదువు అదొకటే మీకు మైండ్లో ఉండాలి. మంచిగా చదవాలి. ఇప్పుడు స్కూల్ ఎగ్జామ్ కూడా వస్తుంది. అందరూ మంచిగా ప్రిపేర్ చేసి మంచి ముందుకు రావాలి మీరు. తర్వాత మనకి ఇంట్లో అమ్మా నాన్న మనకి ఎలాగున్నారో సేమ్ స్కూల్లో కూడా అంతే. స్కూల్ టీచర్స్ మాస్టర్స్ మన వాళ్ళలాగానే మనకు కూడా మీకు ఎంతకంత చదువు నేర్పిస్తున్నారో అంతగా మీరు వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి. దానికి దారి ఏం చేయాలంటే మీరు మంచిగా చదివి ముందుకు రావాలి. వాళ్ళకి అందరికీ మంచి పేరు తీయించాలి. మన స్కూల్కి మనం ఎంత మంచి పేరు చేయాలో అంత మంచి పేరు తీసి చూపించాలి. మీరు మీ యొక్క సంస్థ మా పాఠశాలకి సుమారు 4 లక్షల రూపాయలు విలువ చేసే ఫర్నిచర్ని మా పాఠశాలకి ఇచ్చినందుకు మీ సంస్థకు ముందుగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే మీరు ఇంకా చెయ్యాలి అనుకుంటే మావి చాలా పాఠశాలలు ఉన్నాయి. మీరు తప్పకుండా మా పాఠశాలకు మీరు సర్వీస్ చేయండి, అది మా రిక్వెస్ట్. తర్వాత శాటిలైట్ సిటీ అంటే ఈ రాజమండ్రిలో ఫేమస్ స్కూల్. ఎందుకంటే ఇక్కడ విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ, అలాగే అట్మాస్ఫియర్ బాగుంటుంది, అలాగే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఒక ప్లాన్డ్గా ఉంటుంది. ఎందుకంటే మొన్న మేము ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు స్వచ్ఛ భారత్ అనుకుంటుంది ఎన్విరాన్మెంట్, ఆ రోజు మొత్తం తిరిగాను, చాలా బాగుంది. అక్కడ ఆ రూమ్లకు వెళ్తే చల్లగా ఉంటుంది, ఇక్కడ ఈ మీద నుంచి కూడా మనం చూస్తే వ్యూ బాగుంటుంది. ఇలాంటి పాఠశాలల్లో, ఇంతటి మంచి పాఠశాలలో మీరు చదువుతున్నందుకు
నిజంగా మీరు గర్వపడాలి, అదృష్టవంతులు. అయితే మనం ఈ పాఠశాలలో ఎలా చదువుతున్నాం? ఈ సంవత్సరం మీరు 10th క్లాసు, మరొక 40 రోజులు ఏంటి, 40 కూడా లేదు, 25-30 రోజుల్లో ఈ పాఠశాలను విడిచి వెళ్ళిపోతున్నారు. చాలా బాధగా ఉంటుంది మీకు. ఇంత 10 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎక్కడ చదివాము. మనం ఏమి ఇచ్చాము ఈ పాఠశాలకి? ఎక్కడో మద్రాసు నుంచి, చెన్నై నుంచి ఎక్కడో వచ్చి మనకి ఇక్కడ సేవ చేయాలని ఇంత ఫర్నిచర్ ఇస్తున్నారు. ఎక్కడో ఈ పాఠశాలలో పూర్వం చదువుకొని ఈ పాఠశాలకి ఏదో జరిగితే బాగుంటుందని ఆనందపడే మీ పెద్దలు ఇక్కడ ఉన్నారు. అయితే మీరేమి ఇస్తున్నారు అనేది ముందుగా మీరు చూసుకోవాలి. ఈ 5 సంవత్సరాలు ఇక్కడ చదివాం, రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఇంతవరకు మనం ఎలా చదివాం, ఇప్పుడు ఏం చేయబోతున్నాం? రేపు ఎగ్జామినేషన్లో మన స్కూల్కి మంచి పేరు తేవాలని సార్ చెప్పారు. మంచి పేరు మీరు ఎలా తెస్తారు? మంచి పేరు మీరు తేవాలి అంటే ఒకటే, మంచి ప్రవర్తన, క్రమశిక్షణతో ఉండడం. ఇక్కడ ఈ స్కూల్లో 10th క్లాసులో 550 మార్కులు దాటి సాధించి పాస్ అవుతాము, మా స్కూల్కి మేము పేరు తీసుకొస్తామని ఒక దృఢ సంకల్పం ముఖ్యంగా మీకు ఉండాలి. వారి యాక్చువల్గా జీవా సార్ రావాలి, వారి తరపున కార్తీక్ సార్ని పంపించారు. చాలా ధన్యవాదాలు. వారు కోరిన వెంటనే, అంటే సత్యనారాయణ గారు, సార్ మా పాఠశాలకు మేము ఫర్నిచర్ తెప్పిస్తున్నాం, మీరు మీ డైట్లో ఉండగా మీరు అక్కడ ఫర్నిచర్ ఓఎన్జీసీ నుంచి తెప్పించడం జరిగింది సార్. దాదాపు 15 లక్షలు ఓఎన్జీసీ నుంచి తీసుకొచ్చాను ఫర్నిచరు. సో మీరు అక్కడ సేవ చేశారు కాబట్టి మీరు ఇప్పుడు పనిచేస్తున్న పాఠశాలకు కూడా ఏమన్నా ఫర్నిచర్ అవసరం ఉందా అని సత్యనారాయణ గారు నాకు ఫోన్ చేసి అడిగారండి. సార్ మా పాఠశాలకు కూడా అవసరం ఉందని హెచ్ఎం గారిని నేను అడిగితే వారు కొన్ని ఐటమ్ చెప్పారు. అయితే వాటిలో కొన్ని వరకు మాకు ఇచ్చారు. మాకు మరొక కోరిక ఉంది సార్, కార్తీక్ సార్, మాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్ కావాలి, కనీసం ఒక 20 కంప్యూటర్స్ అవసరం సార్. ఓకే సార్, నెక్స్ట్ మీరు ప్రామిస్ చేశారు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఇస్తామని. అలాగే మరొక మా విద్యార్థులు ఇంచుమించు రాష్ట్ర స్థాయికి కూడా మరి పోటీల్లో వెళ్ళటం జరిగింది. మరి వాళ్ళకి స్పోర్ట్స్ యూనిఫామ్ కనీసం ఒక 50 బాయ్స్కి 50 గర్ల్స్కి దాదాపు 100 స్పోర్ట్స్ యూనిఫామ్స్ కూడా ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. క్వారీ గోతులను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేస్తూ బత్తిన సుబ్బారావు సేవా సమితి ఆధ్వర్యంలో రాజమండ్రి మైన్స్ ఏడీ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. రాజమండ్రి సుబ్బారావు నగర్, సింహాచల్ నగర్, సున్నంబట్టి లేఅవుట్ రోడ్లో ప్రమాదకరంగా ఉన్న క్వారీ గోతులను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేస్తూ బత్తిన సుబ్బారావు సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం మైన్స్ ఏడీ కార్యాలయం వద్ద క్వారీ ప్రాంత ప్రజలు ధర్నా నిర్వహించారు. బత్తిన సుబ్బారావు సేవా సమితి గౌరవ అధ్యక్షుడు, రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్, క్వారీ ప్రాంత భారతీయుడు బర్రె కొండబాబు సారథ్యంలో ప్రజలు ఈ ఆందోళన కార్యక్రమం జరిగింది. పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు, యువకులు, పెద్దలు క్వారీ గోతులు వెంటనే పూడ్చాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బర్రె కొండబాబు మాట్లాడుతూ క్వారీ గోతులు పూడ్చాలని ఎన్నో ఏళ్ల క్రితం హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మైన్స్ విభాగం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సుమారు 100 ఎకరాల క్వారీ గోతుల భూమి, ఆ గోతుల్లో 120 అడుగుల లోతున నిలువ నీరు ఉందని పేర్కొన్నారు. తక్షణం చర్యలు చేపట్టకపోతే త్వరలో జాతీయ రహదారి దిగ్బంధనం కార్యక్రమాన్ని కూడా చేపడతామని ఆయన తెలిపారు. మైన్స్ ఆఫీస్ సూపరింటెండెంట్కు బర్రె కొండబాబు వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో చలపతి, సతీష్, శివ, కామేశ్వరరావు, రామకృష్ణ, పొన్నాడ గవరయ్య, గారా నోకరత్నం తదితరులు పాల్గొన్నారు. తవ్వి వదిలేసినటువంటి క్వారీ వానర్స్ వాళ్ళు ఎమ్మటే పుడిపించాలని చెప్పేసి ఇలాగ అనేక ఆదేశాలు, హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జారీ చేసినప్పటికీ కూడా వీళ్ళు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించడంతో ఈ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మరి ఈ క్వారీ గోతులు పూడ్చడం జరగట్లేదు. మరి అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మరి చెప్పాలంటే చనిపోయే వాళ్ళ మాట ఎలా ఉన్నప్పటికీ కూడా చనిపోయేవాళ్ళు చనిపోతున్నారు. ఇళ్లలాంటున్న వాళ్ళకి విపరీతమైన దోమలు పుట్టుకొచ్చి మలేరియా, పైలేరియా, డయేరియా అనేక రోగాలు మరి ప్రజలకు అంటువ్యాధుల కింద ప్రబలుతూ ఉన్నాయి. ఈ అంటువ్యాధుల్ని నివారించాలని చెప్పేసి మున్సిపల్ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ 100 అడుగుల లోతున్నటువంటి 150 అడుగులు లోతున్నటువంటి క్వారీ గోతులు
మరి 100 ఎకరాల భూమి ఉన్నటువంటి కోరిగోతుల్ని నిర్లక్ష్యంగా మళ్ళీ రాజమండ్రి నడిబొడ్డున అర్బన్లోను మరి ఈ కోరిగోతులు అన్నీ ఉన్నాయి. దీన్ని ఏ విధంగానైనా సరే పూడ్చాలని చెప్పేసి చెప్తూ వస్తున్నాం. పూడ్చట్లేదు. మైన్ సైడ్ మీద కోర్టు తిక్కరణ కేసు వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ మైన్ సైడ్ మీద మరి గతంలో ఉన్నటువంటి ఏడి మీద వేయడం జరిగింది. ఇప్పటికైనా సరే ఇది కానీ పరిష్కారం కాకపోతే వెంటనే మైన్ సైడ్ మీద మరి నేను కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసి కోర్టు తిక్కరణ కింద ఆయన పరిగణించవలసినటువంటి అవసరం వచ్చిందని చెప్పేసి ఇదే మైన్ సైడ్కి ముందే హెచ్చరిక చేస్తున్నాం. సరైన విధానం కాకపోయి ఉందంటే ఆయన మీద సీరియస్ యాక్షనే చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి మరి మేము ప్రజలు అంచేపు కూలి మిన్నాలి మానుకొని అంచేపు ఇలా తిరగడం అనేటటువంటిది జరగదు. భవిష్యత్తులో ఏదైతే మరి హైవే రోడ్డు దిగ్బంధం పెట్టామో అది మరి తొందరలో హైవే రోడ్డు దిగ్బంధం జరుగుద్ది. మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ నండూరి రామన్న 3వ వర్ధంతి సభను స్థానిక జమీందార్ మెట్టపై ఉన్న నాసా అపార్ట్మెంట్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. సీతంపేట మహిళా సంఘాలు ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగ్రహకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం, నండూరి సుబ్బారావు, ప్రసాదుల హరినాథ్, గార్లపటి సూర్యనారాయణ, డివి రెడ్డి తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శివరాముడు మాట్లాడుతూ నండూరి రామన్న నిరంతరం పేదల సంక్షేమానికి పాటుపడ్డారని, అంకిత భావంతో నిజమైన స్నేహితుడిగా స్నేహబంధానికి విలువనిస్తూ స్నేహితుల అభివృద్ధికి ముందుకు సాగారని అన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య ఎదురైనా నేనున్నానంటూ అండగా నిలబడేవారని కొనియాడారు. అటువంటి స్నేహితుడిని భౌతికంగా దూరం చేసుకున్నప్పటికీ మా మధ్యనే ఉన్నట్లుగా భావిస్తున్నామని తెలిపారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయడంతో పాటు కుటుంబానికి అండగా నిలబడి భరోసా ఇస్తున్నామని పేర్కొన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని పుష్పాంజలి ఘటించారు. నండూరి రమణ కుమార్తెలు అల్లుళ్ళు కమల, విమల, సాయి ఉదయ్, కోమలాదిత్య, మిత్ర బృందం బొరుసు శ్రీనివాస్, పోలారావు, దిడ్డి సూరిబాబు, గండుబోయిన సత్యనారాయణ, బ్రహ్మం, వల్లి, శివ, సుంకరమల్లి, ఉమాశంకర్, వీరబాబు, భద్రరావు, మహిళా సంఘాల నాయకులు జంగారమ, జయంతి, బేబీ, దుర్గా, విష్ణుప్రియ, ప్రసాద్, వేణు, శ్రీను, అబ్బులు, దేవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా స్నేహితుడు దూరమయ్యి కీర్తిశేషులు నండూరి వెంకటరమణ గారు 3 సంవత్సరాలు పూర్తయింది. ఆయన లేకపోయినప్పటికీ కూడా ఆయన జ్ఞాపకాలన్నింటినీ కూడా మేమందరం కూడా మర్చిపోలేకపోతున్నాం. ఆయనతో చేసిన స్నేహం కానీ, ఆయన దాతృత్వం కానీ, ఆయన ప్రజల పట్ల ఉండే అంకితభావం కానీ, ఈ పేద ప్రజల పట్ల కానీ, స్నేహితుల పట్ల కానీ తను ఏ రకంగా దాదాపు 57-58 సంవత్సరాలు ఇక్కడ ప్రజలతో మమేకమయ్యాడో అవన్నిటికీ కూడా నిజంగా రమణ మన దగ్గర లేరు అనుకుంటే మేము మర్చిపోలేకపోతున్నాం. ఈరోజు 3వ వర్ధంతి. ఇవాళ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆయన విగ్రహానికి పూలదండలు వేసే కార్యక్రమానికి మరి వేయకూడదన్న నేపథ్యంలోనే ఈరోజు కొంతమంది స్నేహితులతో, మహిళా మనులతో ఈ నివాళులు అర్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ రమణ మన మధ్య లేడు అంటే రమణ మనతోనే ఉన్నాడు అనే మనసుతోనే మనం ముందుకు వెళ్ళాలి. తను చేసినటువంటి మంచి పనులు కానీ, స్నేహానికి ఇచ్చినటువంటి విలువ కానీ, స్నేహితుల పట్ల చూపించే ప్రేమ కానీ, స్నేహం అంటే ఏ రకంగా ఉండాలో ఒక నిర్వచనంగా అతని రాజమహేంద్రవరంలో అందరి మనసుల్ని జయించాడు. అతను మరి అతి తక్కువ టైంలోనే మన మధ్య నుంచి దూరమైనప్పటికీ కూడా ఈరోజు రమణని స్మరించుకోవడం ద్వారా మనమందరం కూడా అతనిని జ్ఞాపకాలని మళ్ళీ ఒకసారి గుర్తుకు చేసుకోవడానికి ఈ వర్ధంతి వేడుక అనకూడదు, వర్ధంతి కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఈ వర్ధంతిలో ఖచ్చితంగా అతను ఏదైతే ఆశయాల గురించి, పేద ప్రజల పట్ల, ఈ ప్రాంతం పట్ల ఏ రకమైన ప్రేమ చూపించారో ఆ రకమైన ప్రేమని మళ్ళీ 10 మందికి అందజేయడానికి మా వంతు సహాయంగా మేము కూడా ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, రమణ లేని లోటు ఎప్పటికీ తీరలేనిది. అతను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ కుటుంబానికి కానీ, స్నేహితులకు కానీ నేను ఎప్పుడు మీతో ఉంటాను, అండగా ఉంటానని చెప్పడానికి అనేక రకమైన నిదర్శనాలు ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ
పైనుంచి రమణ మనం ఏం చేస్తున్నామో కూడా అన్నీ తప్పకుండా గమనిస్తున్నాడు. ఆ కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడుకుంటున్నాడు. స్నేహితులకు ఏ కష్టం వచ్చినా సరే ఏ రకంగా తీర్చాలో అతనే మార్గం కూడా చూపిస్తున్నాడు. అటువంటి రమణకి మనందరం ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమం ఈ రోడ్డు ఏర్పాటు చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ, అతని మృతికి మేమందరం కూడా అతని స్నేహితులుగా ఉన్నాం కాబట్టి ఈరోజు మన మధ్య లేకపోయినా సరే అతను ఉన్నట్టుగానే మేము ఫీల్ అయ్యి ప్రతి కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జీబీఎస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించండి. రాజమండ్రి పరిసరాల్లో 2 కేసులు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు. ఇంజెక్షన్లు, మందులు సిద్ధంగా ఉంచారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 2 కేసులు. ప్రభుత్వ ఆసుపత్రి సందర్శనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. టీడీపీ దిగజారుడు రాజకీయం తిప్పికొడతాం. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై దాడి దారుణం. కూటమి ప్రభుత్వంపై జక్కంపూడి గణేష్ ఆగ్రహం. వైసీపీనా జనసేనానా? తన భవిష్యత్ రాజకీయ గమనంపై తేల్చి పారేసిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. మార్చి 8 వరకు 144 సెక్షన్ అమలు. వదంతులు నమ్మొద్దు. అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.